హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటో రసం చేయబోతున్నానండి. మా మమ్మీ చేసే స్టైల్లో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను 4 టమాటో, ఒక చిన్న చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇది ఫ్రెండ్స్, మన టమాటాలు అనేది బాయిల్ అయిపోయాయి. 10 మినిట్స్ తర్వాత ఈ టమాటో ఇంకా చింతపండుని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ అట్లానే ఉంచండి, ఎందుకంటే మనం రసం చేసుకునేటప్పుడు ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, టమాటో ఇంకా చింతపండుని ఇలాగ పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను రసం చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇగో గిన్నెలో కొంచెం 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి పోపు కోసం అండి. ఇందులోనే కచ్చాపచ్చగా దంచుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి ఫ్రై అయ్యాయి. కొంచెం ఆవాలు వేసుకోండి, కొంచెం జీరా వేసుకోండి, ఇందులోనే ఎండుమిర్చి వేసుకోండి, కొంచెం కరివేపాకు చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇది ఉంది కదండి, టమాటో ప్యూరీ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొంచెం పసుపును యాడ్ చేసుకుందామండి. పసుపు వేసుకున్నాను, కొంచెం ఇంగు కూడా వేసుకోండి. మీకు ఎంత నచ్చితే అంత ఇంగుని యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. ఇది ఒక 5 మినిట్స్ ఇందులో ఫ్రై అవ్వాలండి. కొంచెము అయిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. మనం ముందుగా బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంత వాటర్ యాడ్ చేసుకున్నానండి. మన ఛానల్లో ఆల్రెడీ రసం పౌడర్ చేసి పెట్టానండి. ఈ రసం పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత రసంలోకి ఎప్పుడు కూడా రాళ్ళుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది రుచి. మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. మన రసం అనేది 5 నిమిషాల్లో తయారైపోతుంది. ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మన రసానికి ఎప్పుడైనా నొరగొచ్చిందంటే ఆపేసేయాలండి. రసం తయారైపోయిందండి. బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన రసం అనేది తయారైపోయిందండి. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, లేదంటే కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.